అన్న కాంగ్రెస్ వచ్చి 1 ఇయర్ గడుస్తుంది కదా. ఈ 1 ఇయర్ కాలంలో కాంగ్రెస్ పరిపాలన అనేది ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మనం చేసే వ్యవసాయాన్ని కాబట్టి టైంకు అందట్లేదు. ఇది రైతు బంధు కానీ పెట్టుబడికి కానీ ఇప్పుడు మసాలా టైంకు రావట్లేదు. ఇప్పుడు వేసామని రైతు బంధు వేసని టైం ఇవ్వట్లేదు. బయట అప్పు తెచ్చుకోవాల్సి వస్తుంది. మళ్ళీ అలా గట్టలేకపోతున్నాం. సమస్యలు ఏర్పడుతున్నాయి. అది అంటే ఇప్పుడు రైతు బంధు రుణమాఫీలు అని చెప్పారు కదా, అవి కూడా టైంకు అంటే కొందరి అయినాయి, ఇంకా కొందరి కాలేదు. అంటే అది ఆధార్ కార్డు కానీ అది కొన్ని ప్రాబ్లమ్స్ అని చెప్పారు. ఇంకా కొందరు కాదు. కొందరు ఏమో అన్ని కరెక్ట్ అయినాయి. కొన్ని వాళ్ళు అది పేరు మార్పిడి అవి స్పెల్లింగ్ మిస్టేక్ వల్ల అవి కాలేవని చెప్పారు. అంటే మీ సేవ చుట్టూ తిరుగుడు అవుతుందా? మీ సేవ పోయాము అంటే స్పెల్లింగ్ మిస్టేక్ సార్ ఇంకా మీది ఉన్నది కానీ ఓళ్ళ పడ్డది సార్ అని చెప్పడం కూడా జరిగింది. మరి ప్రస్తుతం పరిపాలన అనేది ఎట్లా అనిపిస్తుంది 1 ఇయర్ సంవత్సరం నుంచి కూడా? అంటే ఇక మన వ్యవసాయ దానికి అంటే మన వరకు ఇప్పుడు ఏంటంటే కొన్ని అవైలబుల్ ఏంటంటే ఇప్పుడు పెట్టుబడి పెడుతున్నాం, దాని తగ్గట్టు ఇప్పుడు సెల్లింగ్ కావట్లేదు. ఓసారి మనకు పెట్టుబడి రావట్లేదు కూడా ఓసారి అట్లా. మరి రేట్లు ఎట్లా ఉన్నాయన్న? రేట్లు ఇప్పుడు తక్కువనే ఉందండి. ఇప్పుడు మామూలు రేట్లు ఉన్నాయి. ఇప్పుడు చాలా వింటర్ కాబట్టి చాలా తక్కువ రేట్లే ఉన్నాయి. అంటే రైతులకు విత్తనాలు కానీ అవన్నీ సకాలంలో అందిస్తున్నా గవర్నమెంట్ ఇక మనం సబ్సిడీ కూడా ఇస్తున్నాడండి. రైతు అది వ్యవసాయ మార్కెట్ సబ్సిడీ ఆల్రెడీ మనకు మెసేజ్ ఇస్తారు. వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. కానీ మనకు ఒకసారి పేరు ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళు మెసేజ్ ఇస్తారు. ఏ పంట ఏ టైంలో వేసుకోవాలనేది వాళ్ళు మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అన్న కాంగ్రెస్ వచ్చి 1 ఇయర్ గడుస్తుంది కదా. ఈ 1 ఇయర్ కాలంలో కాంగ్రెస్ పరిపాలన అనేది ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మనం చేసే వ్యవసాయాన్ని కాబట్టి టైంకు అందట్లేదు. ఇది రైతు బంధు కానీ పెట్టుబడికి కానీ ఇప్పుడు మసాలా టైంకు రావట్లేదు. ఇప్పుడు వేసామని రైతు బంధు వేసని టైం ఇవ్వట్లేదు. బయట అప్పు తెచ్చుకోవాల్సి వస్తుంది. మళ్ళీ అలా గట్టలేకపోతున్నాం. సమస్యలు ఏర్పడుతున్నాయి. అది ఇప్పుడు రైతు బంధు రుణమాఫీలు అని చెప్పారు కదా, అవి కూడా టైంకు అంటే కొందరి అయినాయి, ఇంకా కొందరి కాలేదు. అంటే అది ఆధార్ కార్డు కానీ అది కొన్ని ప్రాబ్లమ్స్ అని చెప్పారు. ఇంకా కొందరు కాదు. కొందరు ఏమో అన్ని కరెక్ట్ అయినాయి. కొన్ని వాళ్ళు అది పేరు మార్పిడి అవి స్పెల్లింగ్ మిస్టేక్ వల్ల అవి కాలేవని చెప్పారు. అంటే మీ సేవ చుట్టూ తిరుగుడు అవుతుందా? మీ సేవ పోయాము అంటే స్పెల్లింగ్ మిస్టేక్ సార్ ఇంకా మీది ఉన్నది కానీ ఓళ్ళ పడ్డది సార్ అని చెప్పడం కూడా జరిగింది. మరి ప్రస్తుతం పరిపాలన అనేది ఎట్లా అనిపిస్తుంది 1 ఇయర్ సంవత్సరం నుంచి కూడా? అంటే ఇక మన వ్యవసాయ దానికి అంటే మన వరకు ఇప్పుడు ఏంటంటే కొన్ని అవైలబుల్ ఏంటంటే ఇప్పుడు పెట్టుబడి పెడుతున్నాం, దాని తగ్గట్టు ఇప్పుడు సెల్లింగ్ కావట్లేదు. ఓసారి మనకు పెట్టుబడి రావట్లేదు కూడా ఓసారి అట్లా. మరి రేట్లు ఎట్లా ఉన్నాయన్న? రేట్లు ఇప్పుడు తక్కువనే ఉందండి. ఇప్పుడు మామూలు రేట్లు ఉన్నాయి. ఇప్పుడు చాలా వింటర్ కాబట్టి చాలా తక్కువ రేట్లే ఉన్నాయి. అంటే రైతులకు విత్తనాలు కానీ అవన్నీ సకాలంలో అందిస్తున్నా గవర్నమెంట్ ఇక మనం సబ్సిడీ కూడా ఇస్తున్నాడండి. రైతు అది వ్యవసాయ మార్కెట్ సబ్సిడీ ఆల్రెడీ మనకు మెసేజ్ ఇస్తారు. వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. కానీ మనకు ఒకసారి పేరు ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళు మెసేజ్ ఇస్తారు. ఏ పంట ఏ టైంలో వేసుకోవాలనేది వాళ్ళు మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు.